కానీ ఆన్ ప్యాసివ్కి వివిధ రంగాల నుంచి ఎంతో గొప్ప రెవెన్యూ రాగలిగింది జస్ట్ 5 years నుంచి. మనం అనుకుంటున్నాం ఆన్ ప్యాసివ్ మార్కెట్లకే రాలేదని. ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. ఇంటిగ్రేట్ అయిపోయి ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్న వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అన్ని విషయాలు కూడా ఒకేసారి మాట్లాడుకుంటే ఇలాగే గందరగోళంగా ఉంటుంది. ఏంది ఆనంద్ ఇలా చెప్పేస్తున్నాడని. అవునండి, ఆన్ ప్యాసివ్ గురించి ఎప్పుడు ఏ వెబినార్ జరిగినా కూడా మా మైండ్లో ప్రింట్ అయిపోతుంది మేము చూసిన తర్వాత. అది నా యొక్క ఆన్ ప్యాసివ్ మీద ఉన్నటువంటి నా అభిమానం, నాకు ఆన్ ప్యాసివ్ మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకే నేను అంత హ్యాపీగా ఉండగలుగుతాను ఆన్ ప్యాసివ్లో. ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫౌండర్ని గౌరవిస్తాను, మాట్లాడతాను. ఎవరైతే విసిగిస్తూ ఉంటారో, కాంట్రవర్సీలు పెట్టి కావాలనే మనకు మాట్లాడుతూ వాంటెడ్లీ మాట్లాడి ఏవేవో సంబంధం లేని విషయాలు మాట్లాడతారు, అట్లాంటి వారికి మాత్రమే నేను కొద్దిగా దురుసుగా మాట్లాడతాను. అంతే తప్పించి నాకు ఎవరు శత్రువులు లేరు, అవసరం లేదు నాకు. ఎందుకు? ఒకరితో మనకేం పని? వాళ్ళు ఎవరు, నేనెవరు? కానీ మనమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి మనతో మాట్లాడేటప్పుడు, ఒక లీడర్ని మాట్లాడేటప్పుడు కొంచెం హద్దు మీరి మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి మాత్రమే నా యొక్క సందేశం. కొంతమంది ఫౌండర్స్కి ఎవరితో లీడర్ని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం సార్ సిచ్యువేషన్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అన్ని గ్రూప్లో ఉంటాయి, అతను గ్రూప్లో కూడా ఉంటాడు, మళ్ళీ ఎగైన్ అడుగుతాడు. ఇవన్నీ బాగుండదండి. ఈ గ్రూప్లో ఉన్న విషయాలు చూడండి, మీకోసం పెట్టేవే అవి చూడాలి ప్రత్యేకంగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఇలా ఉన్నాయి చాలా గొప్పగా విశేషాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఓ కనెక్ట్ కూడా December 5th, 2022న లాంచ్ చేయాలని చూశారు, 2022న లాంచ్ చేయాలని చూశారు. బట్ అది December 5th, 2022న మనకి లాంచ్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. తర్వాత 2023 మేలో ఆన్ ప్యాసివ్ ఓ కనెక్ట్ అప్లికేషన్ అనేది అఫీషియల్గా లాంచ్ చేయబడ్డారు. అక్కడి నుంచినే మే నుంచినే మనకి యాష్ గారు చెప్పిన విషయం, మే నుంచి మీరు ట్రాఫిక్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అయ్యారు. ఎవరైతే సెప్టెంబర్లో నుంచి మనకు ప్యాకేజీలు కట్టేసుకున్నారో అక్కడ నుంచి ఎలిజిబుల్ అయ్యారో, దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్, మీరందరూ కూడా ప్యాకేజీలు కట్టేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఇన్కమ్ సోర్స్కి ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పారు. మిగతా విషయాలు ఎలా చేస్తారని మనకు తెలియదు. ఓకేనా? January 16th కట్ ఆఫ్ అని కూడా చెప్పారు, ఒక మాటలో చెప్పారు. January 16th 2024 January 16th కట్ ఆఫ్ అని కూడా చెప్పారు. అది ఎవరికి కట్ ఆఫ్, ఏ విధంగా కట్ ఆఫ్ అనే విషయం మనకు తెలియదు. అన్ని కూడా రాబోయే రోజుల్లో యాష్ గారు మన ముందుకు వచ్చి అన్ని క్షుణ్ణంగా చెప్పగలుగుతారు, ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందని. మీకు ఇంకో మాట బాగా జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. చాలా మంది ఫోన్లు చేసి అడుగుతారు, సార్ ఎంత మాత్రం ఇన్కమ్ రాగలుగుతుంది అని. అలా ఎవరు గెస్ చేసి చెప్పలేరండి. ఎందుకంటే యాష్ గారు కూడా నిర్ణయించినటువంటి విషయం ఏంటంటే ఇట్స్ ఏ రోబోటిక్ మెథడ్. అది కాబట్టి మంది టైం స్టాంప్ డేట్ ప్రకారం మీరు ఏ రోజైతే ఓ ఫౌండర్షిప్ తీసుకున్నారో ఆ టైం స్టాంప్ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జాయినింగ్ డేట్, ఓ ఫౌండర్గా మీరు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి డేట్, తర్వాత రిజిస్టర్ అయినటువంటి అకౌంట్ మీరు ఏ రోజు రిజిస్టర్ అయ్యారు, తర్వాత మీరు అది ఫౌండర్ పొజిషన్ మీరు ఎప్పుడు $97తో పే చేశారు, అది కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారం. దాని తర్వాత ఏంటంటే మీరు ఓఎస్లో గో ఫౌండర్స్ నుంచి OFounders.netకి ఎప్పుడు వచ్చారు, దెన్ దాని తర్వాత మీరు OFounders.net నుంచి నావిగేట్ అయ్యి ఓఎస్కి ఎప్పుడు వచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నావిగేట్ అయ్యి ఓఎస్కి ఎప్పుడు వచ్చారు, ఆ ఓఎస్కి వచ్చినప్పుడు జాయిన్ అయినటువంటి డేట్, టైం స్టాంప్ డేట్, అది ఒక ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ప్యాకేజ్ ఎప్పుడు చేసుకున్నాం, ఎన్ని డాలర్లతో చేసుకున్నాం అంటే ఫౌండర్ అయితే $143 చేసుకున్నారా లేదా $93 చేసుకున్నారా. తర్వాత వీళ్ళు ఎవరు ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ $240 చేసుకున్నారా, $190 చేసుకున్నారా అనే విషయాలు మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారం ఎవరెవరు ఏ నిమిషాల్లో ఏ గంటల్లో వచ్చారో ఆ టైం డేట్ తర్వాత దీని ప్రకారం మనకేం చేస్తుందంటే రోబోటిక్ మెథడ్లో మనకు ఆటోమేటిక్గా మన యాష్ గారు అయితే నిర్ణయించుకున్నారో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేశారో వాటి ద్వారా మనకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది 14 లక్షల మంది ఫౌండర్లు కూడా, మిగతా అఫిలియేట్స్ వాళ్ళకు కూడా, అందరికీ కూడా ఆ టైం స్టాంప్ డేట్ ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళ వ్యాలెట్లలో ఉండొచ్చు అని నా యొక్క ఒపీనియన్. అంతే కదా? ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క క్లయింట్, ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏంటంటే టైం స్టాంప్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి మన యాష్ గారు చాలా సందర్భాల్లో వెబినార్లో లాస్ట్ 2022-23 వరకు కూడా చాలాసార్లు చెప్పారు. టైం స్టాంప్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో అని చెప్పేసి. అదే క్రమేణా ఫార్మేట్లోనే వస్తూ ఉంటుంది ఆన్ ప్యాసివ్ కంపెనీ. మీకు ట్రాఫిక్ రావడం కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారమే రిలీజ్ చేసుకుంటూ వస్తుంది రోబోటిక్ మెథడ్లో, ఆటో పైలట్ మోడ్లో. ఆటో పైలట్ రిక్రూట్మెంట్, ఆటో పైలట్ టీమ్ బిల్డింగ్, ఆటో పైలట్ పేమెంట్స్, ఎవ్రీథింగ్ ఆటో పైలట్. ఎందుకంటే మన బిజినెస్సే క్యాట్మో సిస్టమ్, ఇట్స్ అన్ ఆటోమేషన్ సిస్టమ్. కాబట్టి ఇది విషయం అండి. కాబట్టి ఇంత గొప్పగా మన కంపెనీ ఉంది, చాలా గొప్ప స్థాయిలో మనకి వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ఆదాయ వనరుల నుంచి కూడా మనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఏదో చిన్న చితకగా దయచేసి ఆన్ ప్యాసివ్ గురించి ఎవరు ఆలోచన చేయొద్దండి. ఆన్ ప్యాసివ్ చాలా గొప్ప సబ్జెక్టు, చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద వ్యవస్థ.
ప్రపంచాన్ని శాసించడానికి వస్తున్నటువంటి మన ఆన్ ప్యాసివ్ వ్యవస్థలోకి ప్రతి ఒక్క కంపెనీ కూడా, ప్రపంచం మొత్తం ఉన్న కంపెనీలన్నీ కూడా మన దానిలోకి విలీనం అవ్వాల్సిందేనండి. విలీనం అవ్వాల్సిందే, మన కంపెనీలోకి విలీనం అవ్వాల్సిందే. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ ఎక్కడికి కూడా మార్కెట్లోకి వెళ్ళదండి, మార్కెట్టే ఆన్ ప్యాసివ్లోకి వస్తుంది. ఈ విషయాన్ని యాష్ గారు ఎప్పుడో చెప్పారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళమండి, మార్కెట్నే మా దగ్గర తెచ్చుకుంటామన్నారు యాష్ గారు. దట్ ఈస్ ద యాష్ పవర్. మన యాష్ సార్ ఒక గొప్పతనం అది, ఆయన యొక్క మేధస్సు, ఆయన డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ అలా ఉంది. కాబట్టి ఇన్ని గొప్ప విషయాలు మనం మాట్లాడుకునే అవకాశం మనకి ఇక్కడ కలిగింది ఈ ప్లాట్ఫామ్లో. దయచేసి ఇట్లాంటి విషయాలు, గొప్ప గొప్ప విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, జరిగాయి. ఇవన్నీ కూడా మీకోసం నేను ఒకసారి బ్యాక్ ఎండ్ పోయి అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చానండి. కాబట్టి ఇక్కడ మనకు అన్ని కూడా క్లీన్గా చెప్తున్నారంటే ఒక్కొక్క మంత్ అంటే ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి 20 నెలలు అవుతుందండి. 20 నెలలు అవుతూ వచ్చింది ఇప్పుడు దాకా. అంటే 19 నెలలు కంప్లీట్ అయింది అనుకోండి నవంబర్కి, నో ప్రాబ్లం. కానీ యాష్ గారు ఎన్ని నెలలు నిర్ణయించుకున్నారు, అన్ని నెలలకు సంబంధించినటువంటి ప్రతి నెల వచ్చినటువంటి ట్రాఫిక్ ఇన్కమ్ అన్ని కూడా కలిపితే ఎన్ని డాలర్లు వస్తాయండి? ఆలోచన చేసుకోండి, మీకే వదిలేస్తున్నాను, నేను చెప్పకూడదు ఇక్కడ ఫిగర్స్. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేసేకి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి కాలుతా ఉంటుంది కదా, ఎక్కడెక్కడ కాలుతా ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి నేను మీ అందరికి చెప్పడం ఏంటంటే, ఇవన్నీ మనం బేవరేజ్ చేసుకుంటే, అంటే వాళ్ళు ఎందుకు చెప్పగలుగుతున్నారు ఇవన్నీ కూడా? 1 నెల ఇంత, 2 నెల ఇంత అని 10 నెలల దాకా ఎందుకు చెప్పారు మార్టీ గారు? 10 నెలల వరకు చెప్పారు ఆయన. 10 నెలల వరకు ఎందుకు చెప్పారు? ఎగ్జాంపుల్గా 12 ప్రొడక్ట్స్ ఎందుకు చెప్పారు? ఎగ్జాంపుల్గా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక $100 ఉంటే ఇంత రాగలుగుతుందని చెప్పారు. ఒక ప్రోడక్ట్ $300 ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ $200 ఉండొచ్చు, ఇంకో ప్రోడక్ట్ $50 ఉండొచ్చు, ఇంకో ప్రోడక్ట్ $10 ఉండొచ్చు, ఇంకో ప్రోడక్ట్ $100 కూడా ఉండొచ్చు. వివిధ రకాలుగా మన కంపెనీ ఇప్పుడు లాంచ్ అయ్యే టైంలో మనకి ఎన్ని వదులుతుందో పెయిడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం వివిధ రకాలుగా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఆల్రెడీ ఎక్కువగా కస్టమర్లు ఆల్రెడీ ఉన్నారండి. ట్రాఫిక్ ఇప్పుడు దాకా వచ్చినటువంటి వాళ్ళు సింగిల్ ఫౌండర్స్ ఎవరు లేరంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా. సింగిల్ ఫౌండర్గా మీరు ఎంటర్ అయ్యిండొచ్చు సిస్టంలోకి. ఇప్పుడు మనకి ఆన్ ప్యాసివ్ అఫీషియల్గా మనకి అందరికీ కూడా కొత్త OS 2.0 మనకి 3D ఫుల్ వర్షన్ మనకి బయటకు వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు అఫీషియల్గా, అందులో మీరు ఎవరు కూడా సింగిల్ ఫౌండర్గా ఉండరండి. ఎవరు కూడా సింగిల్ ఫౌండర్గా ఉండరు. ఎవ్రీ ఫౌండర్కి మనం సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఫౌండర్లు మనకు ఒక 100 మంది ఉన్నా కూడా ఆన్ ప్యాసివ్ కంపెనీ మనకు డైరెక్ట్ రెఫరల్స్గా ఎంతోమంది ట్రాఫిక్ని కూడా ఇచ్చి ఉంటుంది. అదే కదా ఆన్ ప్యాసివ్ సిద్ధాంతం అనేది. అందుకే అంటున్నారు వీఆర్ గోయింగ్ టు షాక్ ద వరల్డ్ అని, ప్రపంచాన్ని మేము షాక్ చేయబోతున్నాం అని చెప్పి అన్నారు. ఇక్కడ ఫిగర్స్ ఏనండి షాక్ చేసేది, గుర్తుపెట్టుకోండి. షాక్ అవుతాయంటే ఊరినే కాదు, వీధుల్లోకి వచ్చి ఎగరతామంటే ఊరికే కాదు, వీధుల్లోకి వచ్చి డ్యాన్స్ చేయడానికి మన పిచ్చోళ్ళేం కాదు, జనాలు పిచ్చోళ్ళేం కాదు. ఆన్ ప్యాసివ్ కంపెనీ అంత గొప్ప స్థాయిలో ఉంది కాబట్టి నేను గొప్పగానే మాట్లాడతాను. నేను ఆన్ ప్యాసివ్ గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడను. ఆన్ ప్యాసివ్ అనేది ఎప్పుడు కూడా టాప్ ఆన్ ద స్కై, ప్రపంచంలో అన్నిటికంటే టాప్ ఆన్ ద స్కై. ఏ కంపెనీ ప్రపంచంలో, ఏ జైంట్ కంపెనీ ఎవరికి ఇవ్వలేంది, ఏ టెక్ టీమ్కి ఇవ్వలేంది, ఎంత సపోర్ట్ చేయలేంది ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్కి, వీళ్ళు మాలో భాగం అని చెప్పేసి మనకి ఆన్ ప్యాసివ్తో సమానంగా మనకి ఇన్కమ్ సోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను గొప్పగా చెప్తున్నానండి. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. మీరు అలాగే ఉండండి, ఫిక్స్ అయిపోండి, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. తక్కువ వచ్చిందా, నో ప్రాబ్లం, ఎంజాయ్ చేద్దాం. ఎంత వచ్చినా సరే మన కంపెనీ స్టార్ట్ అవ్వాలి అంతే, నో ప్రాబ్లం. స్టార్ట్ అవ్వనియండి, నో ప్రాబ్లం. రెన్యువల్స్ అన్నీ వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. తక్కువ వచ్చినా నో ప్రాబ్లం. బట్ నేనేమంటున్నానంటే మన కంపెనీ అలా కాదండి అంటున్నాను. మన కంపెనీ అలా కాదు. మన కంపెనీ గొప్పతనం ఇది. మన కంపెనీ ఈ రోజు రావట్లేదు మార్కెట్లోకి, ఆల్రెడీ వచ్చి మార్కెట్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 years అయ్యింది అంటున్నాను నేను. onpassive.com అని మార్చి 30 తేదీన 2022 అఫీషియల్గా కంపెనీ బుర్జ్ ఖలీఫా మీద యాడ్ వేసింది, ప్రొజెక్షన్ మీద వేసింది, లేజర్ ప్రొజెక్షన్లో వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కంపెనీ మార్కెట్లో ఉందండి, బాగా బ్రహ్మాండంగా ఉందండి. మనకు తెలియదు అంతే. ఏం ఇప్పటికిప్పుడే పోయి యాష్ గారు మాట్లాడితే గవర్నమెంట్ అఫీషియల్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా? ఇది ఇప్పుడుది కాదండి, ఎప్పుడో యాష్ గారు, ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్ యార్, ఇట్స్ ఎ డన్ డీల్. డన్ డీల్ ఆన్ ప్యాసివ్ కంపెనీ అంటే ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. కాబట్టి ఇది భీభత్సం. ఆన్ ప్యాసివ్ అంటేనే భీభత్సం. ఇంటర్నెట్ని షేక్ చేయడమే కాదు, ప్రపంచాన్ని షేక్ చేస్తామంటున్నారు మన యాష్ గారు.